తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావం వల్ల ఇవాళ ఏపీలో భారీ వర్షాలు కురనున్నాయి. అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక అనకాపల్లి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురనున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో మరి వర్షాలు అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో మరి పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ దుర్గా. అయితే రాష్ట్రంలో ఒక్కసారిగా ఇన్ని రోజులు కూడా రికార్డు స్థాయిలో కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ఈసారి మటుకు కొద్దిగా ఋతుపవనాలు మటుకు త్వరగా రాష్ట్రానికి చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ఇప్పుడు తాజాగా చూసుకుంటూ విపత్తుల నిర్వహణ సంస్థ తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం అని చెప్పేసి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కూడా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతున్న నేపథ్యంలో భారీ వర్షాలు కూడా ఆస్కారం ఉంటుందని చెప్పేసి కూడా విపత్తు నిర్వహణ వాతావరణ సంస్థ కూడా హెచ్చరించింది. ఇందులో భాగంగానే ఉద్యానవన శాఖ అలాగే రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా హెచ్చరించింది. అల్లూరు సీతారామరాజు అలాగే పార్వతీపురం మన్యం అలాగే తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాలో కూడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అని చెప్పేసి కూడా విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిక జారీ చేసింది. దీంతో పాటు చూసుకుంటే ఈ తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడే అల్పపీడనంతో ఎన్టీఆర్ అలాగే గుంటూరు జిల్లా, పల్నాడు, కృష్ణా జిల్లాలో కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. పలు జిల్లాల్లో కూడా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో 24 గంటలు కూడా ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని కూడా రాష్ట్రంలో పలు జిల్లాలో కూడా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అని చెప్పేసి కూడా విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. అయితే శనివారం కూడా అల్లూరు సీతారామరాజు అలాగే పార్వతీపురం మన్యం ఈ రోజు కూడా వర్షాలు కురిసే అవకాశం అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే అనకాపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా, ఎన్టీఆర్, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అని చెప్పేసి కూడా విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. దీంతో ఈ వర్షాలు పిడుగుల నేపథ్యంలో కూడా ప్రజలందరూ అలాగే రైతులు కూడా అప్రమత్తంగా ఉంటారని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఇప్పటికే చూసుకుంటే శుక్రవారం నిన్నటి రోజు కూడా సాయంత్రం నాటి కూడా శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 43.7 మిల్లీమీటర్ల వర్షం, అలాగే సత్యసాయి జిల్లాలో కూడా 30.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే శ్రీకాకుళం జిల్లా రాజాపురంలో కూడా 26.2 మిల్లీమీటర్ల వర్షపాతం, అలాగే ఇచ్చాపురంలో 22.2 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదైనట్టు కూడా వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే తిరుపతి జిల్లా గంగులపల్లిలో కూడా చూసుకుంటే మటుకు ఇక్కడ రాష్ట్రంలో మటుకు ఉష్ణోగ్రత కూడా తగ్గుముఖం పట్టాయని చెప్పొచ్చు. ఒక్కసారిగా 42-43 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా వాతావరణం మారడంతో మటుకు వర్షాల నేపథ్యంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు ఒక్కసారి కూడా పడిపోయాయి. దాదాపు రాష్ట్రంలో ఇప్పుడు 38 నుంచి 39 సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మొత్తం చూసుకున్న మటుకు రాష్ట్రం మటుకు వర్షాలు ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. దుర్గా, థ్యాంక్ యూ శ్రీనివాస్.